హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పతిగారు చేసినటువంటి చేపల పులుసు రెసిపీని చూద్దాం రండి. నీట్గా కడుక్కున్న చేప ముక్కల్ని తీసుకొని తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాలి. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని పొట్టు తీసి దాన్ని గ్యాస్ పైన కాలవాలి. ఇలా కాల్చి వేసుకున్న ఆనియన్ వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. గ్యాస్ మీద కాల్చిన దానికన్నా నిప్పుల్లో కాల్చి వేసుకున్న ఆనియన్ ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక టమాటో, 4 పచ్చిమిర్చీలు, అలాగే ఇంతకుముందు కాల్చి పెట్టుకున్నటువంటి ఆనియన్ని కూడా నీట్గా తరిగి పక్కన పెట్టుకోవాలి. నేను నానబెట్టినటువంటి చింతపండులో నుండి వేస్టేజ్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మేము హైదరాబాద్కు వచ్చిన 2 years నుండి ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో చేపల పులుసు చేసుకోవడం. అలాగే ధనియా పౌడర్ అండ్ గట్టి మసాలా కలిపి మేము ఈ మసాలాని ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ మసాలా వేయడం వల్ల చేపల్లో నీసు వాసన అనేది రాదు. నెక్స్ట్ ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పౌడర్. అలాగే ఇందులో కొంచెం బియ్యం వేసాను, ఎందుకంటే పులుసు చిక్కగా రావడానికి. కంప్లీట్ రెసిపీ కోసం పార్ట్ 2కి వచ్చేయండి.